నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు గోంగూర పులిహోర రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. దీనికోసం 2 పెద్ద కట్టెలు, 1 గ్లాస్ రైస్ కోసం తీసుకున్నానండి. గోంగూర అంతటిని ఒలుచుకుని బాగా క్లీన్ చేసి వాటర్తో పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక కళాయి పెట్టి, కళాయి కాస్త వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా బాగా కాగినంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 నుంచి 1.5 టీ స్పూన్ ఆవాలు వేసుకుని, ఆవాలు చిటపటలాడిన తరువాత మనం ఇక్కడ కొద్దిగా వేరుశనగ పలుకులు, మీరు తినే ఇష్టాన్ని బట్టి వేరుశనగ పలుకులు క్వాంటిటీ పెంచుకోండి. అలాగే వెంటనే పచ్చిశనగపప్పు, ఇది కూడా మీకు నచ్చిన క్వాంటిటీ ప్రకారం వేసుకోండి. అలాగే 3 ఎండుమిరపకాయలు మీ కారానికి తగినన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది ఒక్కసారి కలుపుకున్న తరువాత మినప్పప్పు కూడా ఇక్కడ యాడ్ చేసుకుని మొత్తం పోపులన్నిటినీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుని అవి కాస్త వేగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు నేను తీసుకున్నానండి. ఇది మీరు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. సో జీడిపప్పు కూడా వేసి 1 నిమిషం అలా వేయించుకుని దాంట్లోనే మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న గోంగూరని ఇక్కడ యాడ్ చేసుకుని, గోంగూరని ఒక్కసారి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. అడుగు నుంచి కలుపుకోండి, గోంగూర మాడకుండా కలుపుకోండి. ఆల్రెడీ ఆయిల్ మనకి కాగి పోపంతా వేగి ఉంది కాబట్టి గోంగూర వేయగానే చక్కగా ఇది ఉడికిపోతుందండి. అండ్ లేతాకులు కాబట్టి వీటిని కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా ఈ పోపులతో కలిపి గోంగూర అంతటిని బాగా కలుపుకున్న తరువాత మనం ఇక్కడే కాస్త పసుపు వేసుకోవాలి. పసుపు కాస్త ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పులిహోర కలర్కి మనకి ఇక్కడ పులుపు కాబట్టి గోంగూర కలర్ కొంచెం మనకి తగ్గిపోతుంది. కాబట్టి కొంచెం ఎక్కువ పసుపు వేసుకుని, అలాగే 1/4 టీ స్పూన్ కారం కూడా వేసుకుని అడుగు నుంచి మొత్తం పోపులన్నిటినీ గోంగూరని కలిపి మనం కలుపుకోవాలి. అలాగే మీ పులుపుకి తగ్గట్టు ఇక్కడ కాస్త చింతపండు రసం కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు పులిహోర ఫ్లేవరు బాగా వస్తుంది. గోంగూర ఈ చింతపండు కాంబినేషన్తో చక్కగా మంచి పులుపు వస్తుందండి. ఆల్రెడీ గోంగూర బాగా పులుపు అయితే మీరు పులుపు తగ్గించుకోండి. అలాగే చివరిలో మన రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా 1 to 2 మినిట్స్కే మనకి పులుసు రెడీ అయిపోతుందండి, ఈ గోంగూర పులుసు. సో ఒకసారి మూత తీసి చూసుకుంటే మనకి పులుసు రెడీ అయిపోయింది. సో మనం ఇక్కడే బాగా ఒకసారి మళ్ళా కలుపుకుని మనం పులుసు దగ్గరికి అయిపోయిందని నిర్ధారించుకున్న తరువాత మీరు ముందుగా ఉడికించుకున్న రైస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే పొడన్నంని దాంట్లో ఈ పులుసు తిప్పుతారు కదా, వేసేస్తారు కదా, అలా కాకుండా నేను పులుసులోనే అన్నం వేసేస్తున్నానండి. అన్నం వేసి స్టవ్ మీద ఉండంగానే అన్నం అంతటిని పులుసులోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల స్టవ్ మీద లో ఫ్లేమ్ పెట్టి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడైనా కొంచెం లిక్విడ్గా ఉన్నా సరే కాస్త రైస్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాస్త మీకు కొంచెం ఎక్కువ లిక్విడిటీగా ఉన్నా సరే మీరు స్టవ్ మీద పెట్టి కలపడం వలన త్వరగా డ్రై అయిపోతుంది. అండ్ ఈ అన్నం కూడా ఫ్రై అవ్వడం వలన మనకి ఈ పులుపంతా అన్నానికి పట్టి చాలా బాగుంటుంది. మీరు పులిహోర ఒకవేళ ఈ స్టైల్లో ఇలా స్టవ్ మీద కలపకపోయి ఉండుంటే ఇలా ట్రై చేయండి. డైరెక్ట్గా పులుసు తీసుకెళ్ళి అన్నంలో కలిపే కన్నా ఇలా పులుసులోనే అన్నం వేసి ఇలా కలుపుకోవడం వలన పులిహోర ఇంకా బాగా టేస్టీగా వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో మన పులిహోర అంతా రెడీ అయిపోయింది. మరి చివరిలో కాస్త కరివేపాకు, పచ్చిమిరపకాయలండి నిలువుగా చీల్చి కాస్త ఎక్కువే వేసుకోండి. ఇది గ్రీన్ ఎల్లో కాంబినేషన్తో ఈ గోంగూర పులిహోర చాలా బాగుంటుంది లంచ్ బాక్సులకు కానీ, అలాగే మనకి ఎప్పుడైనా స్పెషల్ అకేషన్ ఉండేటప్పుడు ఇలా వెరైటీగా చేసుకోండి. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. ఈ వంట ఎవరైనా చూసి ట్రై చేస్తే నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.